అందరికీ నమస్తే నుల్లా. నేను మీ రేఖన్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రచ్చ కొనసాగుతూ ఉన్నది. ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం వాతావరణం అయితే నెలకొని ఉన్నది. ఏంటంటే ఎన్టీవీ కథనం నుంచి మొదలైన ఈ ముచ్చట ఏబిఎన్లో వచ్చిన కథనం దాకా సాగదీసుకుంటా మధ్యలో సిట్టు దర్యాప్తులు, కథా కార్ఖాని ఇవన్నీ నడిచినాయి. ఆ సిట్టు దర్యాప్తు ఏదైతే సిట్టు వేసుకున్నారో ఆ సిట్టు కూడా రేవంత్ రెడ్డికి తెలియదు అని చెప్పేసి కథనం రాసుకొని వచ్చిండు కొత్త పలుకుల రాధాకృష్ణ. దాంట్లో బట్టి విక్రమార్కను ఇన్వాల్వ్ చేసిండ్రు. బట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఇవన్నీ నడిచినాయి. అసలు ఇయ్యాల ఖమ్మం సభలో మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ మీద చేయకూడని ఆరోపణలు చేసిండ్రు. ఒక రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించే ప్రక్రియ అక్కడ కనబడ్డది. ఇవన్నీ అంశాలు మనతోని మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వి ప్రకాష్ అన్న ఉన్నారు. అన్నకు వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న ఎట్లున్నారు అన్న? మంచిగా ఉన్నా. పాపం ఇబ్బంది పెట్టిన ఏం లేదు అన్న. ఈ ఎన్టీవీలో స్టోరీ వచ్చింది, సదరు మంత్రి సదరు ఐఏఎస్ ఆఫీసరు అని చెప్పేసి స్టోరీ వచ్చిన తర్వాత ఇదంతా కథ కొనసాగిన తర్వాత ఇయ్యాల ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకొచ్చిన ముచ్చట ఏంటంటే ప్రచారంలో ఉన్నది రేవంత్ రెడ్డి ఎన్టీవీలో కథ రాపించుకొచ్చిండు అని. రేవంత్ రెడ్డిని కాపాడేందుకు బట్టి విక్రమార్కను లాగి మరి బట్టి విక్రమార్క మీద ఆరోపణలు చేసిండ్రు. ఇది ఏడు దాకా తారదీసిందంటే నైనీ కోల్ బ్లాక్ సంబంధించి, ఒరిస్సాలో ఉన్న నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ముగ్గురు పోటీ పడుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎన్టీవీ నరేంద్ర చౌదరి అండ్ బట్టి విక్రమార్క అని చెప్పేసి వార్త రాసుకొని వచ్చిండ్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ మధ్యలోకి వస్తున్నాడు అని చెప్పేసి బట్టి విక్రమార్క ఈ వార్త రాపిచ్చిందని చెప్పేసి రాధాకృష్ణ రాసుకొచ్చిండ్రు. ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా చూడొచ్చు అన్న మనం? బాగా పక్కదారి పట్టిందమ్మా ఈ రాజకీయ వ్యవహారాలన్నీ కూడా. ఇప్పుడు ఒకటి శృతి మించి రాతలు రాయడము, శృతి మించి అపవాదులు వేయడము, ఇదేది కూడా వాంఛనీయం కాదు. ఇప్పుడు ఎన్టీవీ కోమటిరెడ్డి మీద రాసిన కథనం కానీ ఆ వీడియోస్ కానీ నిరాధారం. అవి ప్రూవ్ చేయమంటే ఆయన చేయలేడు. ఎన్టీవీ చౌదరి ప్రూవ్ చేయమంటే చేయలేడు. చేయలేనప్పుడు ఆఫీసర్స్ అఫెండ్ అయ్యారు. ఇప్పుడు అక్కడ పనిచేసిన జిల్లా కలెక్టర్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేఎస్ రంజన్ వాళ్ళ అధ్యక్షుడు కంప్లైంట్ చేశారు. వాళ్ళు సహజంగానే వాళ్ళు రియాక్ట్ అవుతారు. తర్వాత రాధాకృష్ణ రాసిన రాతల్లోనే నిద్రమాత్రలు మింగింది ఒక అధికారిని అని కూడా రాశాడు. సరే, ఏది ఎట్లున్నా ఆ రకమైన కథనం జర్నలిస్టులు అయితే అంత ధైర్యం చేసి చేయరు. అది ఖచ్చితంగా దాని వెనకాల ఎన్టీవీ చౌదరి ఉంటాడు. అలా వాస్తవాలు ఒకవేళ ఉన్నా కూడా ఆ రకంగా ఆ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఒక మంత్రికి సంబంధం అంటగట్టే విధంగా ఆ కథనాలు ఉన్నాయి. అదైతే మాలాంటి వాళ్ళం ఎవరం ఇష్టపడం. అట్లాంటి కథనాలు రావడం అనేది అది కరెక్ట్ కాదు. అది దాని వెనకాల మరి రేవంత్ రెడ్డి ఉన్నాడా? కోమటిరెడ్డిని పొన్నం ప్రభాకర్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. అంటే ఇక్కడ ఏమైందంటే మనం ఇంకొక కోణంలో చూస్తే క్యాబినెట్ విస్తరణ ఇంకా 2 సీట్లు అట్లే ఉన్నాయి భర్తీ చేయకుండా. జూబ్లీహిల్స్లో గెలవడానికి, ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి అజరుద్దీన్కి ఇచ్చాడు. అయితే ఈ 2 చూపెట్టి 100 మందికి ఆశలు పెడుతున్నారు. వాళ్ళనున్న 50 మందికి ఆశలు పెడుతున్నారు. మీకే ఇస్తాం, మీకే ఇస్తాం, మీకే ఇస్తాం. ఈ ఆశావాహులను ఎవరినైనా మాలాంటి వాళ్ళు టచ్ చేస్తే నాకు మాట ఇచ్చిండు అన్న రేవంత్ అన్న, 100% నాకే వస్తుంది అని చెప్తా ఉన్నారు. అయితే ఏమైందంటే ఆశావాహులు ఎక్కువైపోయిండ్రు. సో రాజగోపాల్ రెడ్డిది కూడా ఒక సమస్య ఉన్నది. ఆయనకు కూడా మంత్రి పదవి కావాలని ఉంది. పొన్నం ప్రభాకర్ నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏదో అపవాదులు వేసి వాళ్ళే రాజీనామా చేసేటట్టు చేయాలనేది ఒక కుట్ర జరిగింది. అది ఖచ్చితంగా ఈ కథనంలో కనబడుతూ ఉన్నది మనకు. అంటే వాళ్ళ మధ్య కుమ్ములాటలు అనేది తారాస్థాయికి చేరినాయని చెప్పడానికి ఎన్టీవీ కథనం ఒక ఉదాహరణ. రేవంత్ రెడ్డిని డిఫెండ్ చేయడానికి రాధాకృష్ణ నానా పాటలు పడుతున్నాడు. అంటే ఈ ఎప్పుడు ఎల్లో జర్నలిజమే రాధాకృష్ణది. నేను ఓపెన్గా చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇవాళ కాదు, ఉద్యమ కాలం నుంచి కూడా నాకు ఆయనతో ఇవన్నీ నేను చూస్తూనే వస్తున్నా. మొదటి నుంచి కూడా ఆయన కథ ఆ రకంగానే ఉంటుంది. ఆ కొత్త పలుకు పేరుతో చెత్త పలుకులు రాస్తూ ఉంటాడు. ఉద్యమ కాలంలో కూడా చాలామంది ఆత్మహత్యలకు కారణమే ఈ ఆయన పత్రిక, ఆయన ఛానల్, అట్లాగే ఇంకో ఛానల్, లీడింగ్ ఛానల్ అని చెప్పబట్టి ఇంకో ఛానల్. అందుకే ఆ రెండింటిని కూడా జేఏసీలో బహిష్కరించామని పెట్టిందే నేను ప్రతిపాదన పెట్టి కేసీఆర్ గారితో కోదండరాంతో ఒప్పించి వాళ్ళను బహిష్కరించాలని చెప్పేసి అప్పుడు పెట్టాం ఉద్యమ కాలంలో. అయితే ఆయన వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రవర్తనలు మార్చుకోరు. ఎందుకంటే రాధాకృష్ణ ఎటువంటి వ్యక్తి అంటే
విజయవాడలో వర్షం పడితే ఇక్కడ బంజారాహిల్స్లో చెత్తిరి పట్టుకొని తిరుగుతాడు. ఆయన మైండ్ అంతా చంద్రబాబు, ఆ కుటుంబము. ఎందుకంటే ఆయన లేపిన దానిలో చంద్రబాబుది ప్రత్యక్ష పాత్ర. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా అదే స్కూలు, రాధాకృష్ణది కూడా అదే స్కూల్. కాబట్టి ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చే ఏ కథనాలను కూడా మనం వాస్తవాలుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే పొన్నం ప్రభాకర్ మీద ఆరోపణలు, సరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఆరోపణలు, ఈ కథనాలు, మరి బట్టి విక్రమార్కను లాగి బట్టి విక్రమార్కనే దీనికి అంతటికి కారణం అని చెప్పేసి రాపించుకొచ్చిర్రు కదా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకు కూడా పడతలేదు అనేది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. ఈ వైరాన్ని పెంచడానికి ఒక ప్రయత్నం చేశాడు. కాబట్టి దాన్ని బట్టి విక్రమార్క స్పందించిండు. ఇంకా బహుశా రేపు ఇంకా తీవ్రమైన స్వరంతో చెప్తాడేమో. బట్ ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మంత్రివర్గంలో కొత్త వాళ్ళకు అవకాశం కల్పించడానికి ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. రెండవది అట్లని చెప్పి వీళ్ళేమన్నా శుద్ధపూసలు అంటే అట్లా కూడా కాదు, అందరూ అవినీతి పరులే. అందులో సింగరేణి బట్టి విక్రమార్క చేతిలో ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ సింగరేణి కానీ. కాబట్టి ఆయన ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే స్థానంలో ఉండొచ్చు. అందుకని ఆయనకు అది అంట కట్టచ్చు, కావాలి నమ్ముతారు కదా జనం. ఆయనకు అలా ప్రత్యక్షంగా సంబంధం ఉందా లేదా మనకు తెలియదు. బట్ ఉన్నా కూడా బినామీల పేర్లతో నడుస్తూ ఉంటాయి. ఆయన ఓన్ కంపెనీ పెట్టుకుంటూ చేస్తాడా? చేయడు కదా. కాబట్టి కోమటిరెడ్డి అంటేనో ఆయన ఓన్ కంపెనీ ఉంది. ఇవాళ కాదు, దశాబ్దాల కాలంగా సుషి హైటెక్ పేరుతోని ఆయన పులిచింతల ఇట్లాంటి ప్రాజెక్టులు కూడా టేకప్ చేశాడు. కాబట్టి వీళ్ళు ఏంటంటే బినామీ కంపెనీలను పెట్టి చేజిక్కించుకుంటే మనకు రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది కదా. ఒక కోల్ మైన్ బ్లాక్ వచ్చిందంటే ప్రతి నెల నికర ఆదాయం అది. కాబట్టి అట్లాంటి వాటి మీద ఆశపడితే పడవచ్చు కూడా. ఏది ఎట్లున్నా కూడా చెత్త రాజకీయాలు తయారైపోయినాయి. దీని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డికి బట్టికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది అనేది బయటకు వచ్చింది. ప్రతిపక్షాలు ఎట్లయినా దాన్ని ఇష్యూ చేస్తాయి. వాళ్ళేమో అనవసరంగా గెలుక్కున్నారు. మీడియా జర్నలిస్టుల మీద అర్ధరాత్రి పోయి తలుపు బద్దలు కొట్టి దొంతు రమేష్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి అనవసరంగా రేవంత్ రెడ్డి గెలుక్కున్నాడు. అది బాగా ఆయనకు జర్నలిస్టు లోకం అంతా కూడా వాళ్ళ సపోర్ట్ వచ్చింది. అయినా కూడా ఆ కేసుల మీద ఇంకా చాలామంది మీద అబ్స్కాండింగ్ అని చెప్పి వెతుకుతున్నట్టు తెలిసింది. సరే, ఏది ఎట్లున్నా కూడా జర్నలిస్టులతో పెట్టుకుంటే మాత్రం ఇంకోటి అందులో నిరాధారంగా ఇప్పుడు ఎన్టీవీ చౌదరి చెప్పంది వీళ్ళు రాస్తారా? వాళ్ళు కూడా డైరెక్ట్ చెప్పారు, మా చైర్మన్ చెప్తేనే మేము రాసామని పోలీస్ ఇంట్రాగేషన్లో అన్నప్పుడు. అది చౌదరిని అరెస్ట్ చేయక వీళ్ళని అరెస్ట్ చేయడం అంటే ఏంది? అది వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అనేది సరైనది కాదు. ఆ వార్తలను రకరకాల సోషల్ మీడియాలలో ప్రసారం చేసిన వాళ్ళ మీద కూడా మీ మీద కూడా పెట్టినట్టున్నారు. ఇంకా చాలామంది మీద కేసులు పెట్టారు. అది కూడా కరెక్ట్ కాదు. అది ఈ కేసులన్నీ విత్డ్రా చేసుకోవాలి. పోలీసులు అద్దులు దాటుతున్నారు. వాళ్ళు లా అండ్ ఆర్డర్ను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి ఏం చెప్తే అదే చేస్తున్నారు. ఇవాళ ఖమ్మంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ గద్దెలను కూల్చండి అని చెప్పాడని మీరు కూడా అన్నారు, నేను చూశాను. అంటే ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినప్పుడు చట్టానికి అతీతుడా ముఖ్యమంత్రి? డీజీపీ గారు ఏం చేయాల్సి ఉన్నది? ఒక బాధ్యతాయుత స్థానంలో ఉండి ఈ రాష్ట్రానికి అధినేత గద్దెలను కూల్చమని చెప్పి డైరెక్ట్గా పిలిపియడం అంటే రేపు ఏదైనా జరగచ్చు కదా. ఇప్పుడు అక్కడ ఎవరైతే గద్దెలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావచ్చు, వాళ్ళు కత్తులు కటార్లు పట్టుకొచ్చి ఎట్లా కూలుస్తారో నువ్వు నీ చేతులు నరికేస్తామని అన్నారనుకో, అది ఎంత విధ్వంసానికి దారితీస్తుంది, రక్తపాతానికి దారితీస్తుంది. తీయదా? జరిగినాయి కదా అట్లా. జెండా గద్దె అంటే ప్రతిష్టాత్మకమైంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డికి అర్థం కాదు, ఈ జన్మలో అర్థం కాదు ఆయనకు. టీఆర్ఎస్ అనేది కేవలం కేసీఆర్ పెడితేనే అంత పెద్దగా పెరుగుతుందా? అది తెలంగాణ అస్తిత్వం. టీఆర్ఎస్ అనేది బతుకమ్మ ఎట్లనో తెలంగాణ తల్లి ఎట్లనో టీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ అస్తిత్వం. ఎందుకంటే దశాబ్దాలుగా ఆత్మహత్యలు, ఆకలి చావులు, వలసలు, వనరుల దోపిడీ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఎంతోమంది యోధులు తెలంగాణ కోసం ప్రయత్నం చేశారు. చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, కొండ వెంకటరంగారెడ్డి లాంటి వాళ్ళు, జగపతిరావు లాంటి వాళ్ళు ఎంతోమంది ట్రై చేశారు. అయినా కూడా అడుగు ముందుకు పడలేదు తెలంగాణ ఉద్యమం. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే జరుగుతున్న నష్టాలేంది, కష్టాలేంది, గోసేంది ఊరూర తిరిగి 14 సంవత్సరాలు కష్టపడి
చావునోట్లో తలబెట్టి ఆ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర సాధన లోపల ముఖ్యమైన పాత్ర వహించాడు. టీఆర్ఎస్ అనేది తెలంగాణ తెచ్చిన పార్టీ, అది తెలంగాణ అస్తిత్వం. ఈ భూమి మీద సూర్యచంద్రులు ఉన్నంత వరకు టీఆర్ఎస్ అనేది ఉంటుంది, ఆ పేరు ఉంటుంది. ఎందుకు అని అంటే తెలంగాణ జాగ్రఫికల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి విడగొట్టబడ్డ ప్రాంతం. తెలంగాణ అస్తిత్వం ఉన్నంతకాలం టీఆర్ఎస్ అస్తిత్వం ఉంటుంది. టీఆర్ఎస్ అనేది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు, మేమందరం దాన్ని పెంచి పోషించినాం. లక్షలాది మంది ప్రజలు అందులో ఉండి ఉద్యమాన్ని చేశారు. జేఏసీ పైకి కనబడ్డా కూడా జేఏసీని నడిపించింది టీఆర్ఎస్, జేఏసీని స్థాపించింది టీఆర్ఎస్. కోదండరాం పేరు చెప్పింది కేసీఆర్, జయశంకర్ గారు సూచిస్తే కేసీఆర్ అనౌన్స్ చేశాడు. కాబట్టి జేఏసీ ఎక్కడి నుంచో రాలేదు, జేఏసీ అనేది టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ మీద ఉన్న నమ్మకంతోనే జేఏసీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నీడకు వచ్చారు. ఎంతోమంది, ఎన్నో సంఘాలు, ఎన్నో ఉద్యోగ సంఘాలు, ఇవన్నీ కూడా. కేసీఆర్ నిరాదీక్ష చేస్తేనే ఆ ప్రకటన వచ్చింది. ఇవన్నీ టీఆర్ఎస్ జెండా గద్దెలను కూల్చేస్తే పోతాయా? టీఆర్ఎస్ బలం అనేది జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది. అంత ఈజీగా ప్రజలు ఏదో ఒకసారి ఆవేశానికి లోనై ఈయన చెప్పిన అబద్ధాలను నమ్మి, దుష్ప్రచారాలను నమ్మి, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్న కోదండరాం లాంటి వాళ్ళు చేస్తున్న ప్రచారాలను నమ్మి కొద్దిగా తొందరపడి ఒక తప్పు చేయొచ్చు. అంత మాత్రాన వాళ్ళ హృదయాల్లో నుంచి టీఆర్ఎస్ను మాయం చేయగలుగుతాము? ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా కూడా 50% కంటే ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ గెలుస్తుంది ఎక్కడైనా కూడా. జెండా గద్దె కూర్చంగానే ఖమ్మంలో బీఆర్ఎస్ మాయమైపోతుందా? ఈ ఈ ఈ మాట మాట్లాడడానికి కారణం ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ఈ మంత్రుల కుమ్ములాటల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి. అందులో ప్రతి నిమిషం ఆ కోణంలో ఆలోచించే ఒక్కొక్క వ్యక్తి రేవంత్ రెడ్డి. అంటే ఒక ఇష్యూ జరుగుతున్నప్పుడు ప్రజల అటెన్షన్ దాని నుంచి మళ్లించాలి, ఎందుకంటే తనకు చుట్టుకున్నది కాబట్టి. ఒకవైపు మంత్రుల కుమ్ములాటలు, ఇంకోవైపు ఈ పార్టీ వైఫల్యాలు, అంటే పాలనా వైఫల్యాలు అక్కడ కనబడుతున్నాయి, ఉట్టిపడ్డట్టు కనబడుతున్నాయి. ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఓట్లు అడుక్కోవాల్సిన పరిస్థితి అండ్ ఈ గద్దెలు కూల్చమని కూడా టీడీపీ కార్యకర్తలను రెచ్చగొడుతున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు ఖమ్మంలో ఏంటంటే కొంత కమ్మ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఈ కమ్మ కమ్యూనిటీ టీడీపీతో అంటగాగిన కమ్యూనిటీ, ఎందుకంటే ఆ పార్టీయే కమ్మ పార్టీ, ఆ పార్టీతోని ఉంటుంది అది. కాబట్టి అక్కడ కొంత టీడీపీకి బలం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కాబట్టి ఆ క్యాస్ట్ పరంగా ఓన్ చేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు జనసేన ఉంది, జనసేనని కాపులు ఓన్ చేసుకున్నారు, రేవంత్ రెడ్డిని రెడ్లు ఓన్ చేసుకున్నారు. ఇవన్నీ కులాల, ఇదివరకు తెలంగాణలో ఈ కులాల పిచ్చి లేకుండే. కానీ టీడీపీని రేవంత్ రెడ్డి ఇడిచిపెట్టి 9 ఏళ్ళు అవుతుంది కదన్న. 9 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినాయి. 9 నిమిషాలు కూడా కాలేదమ్మా, వదిలిపెట్టనే లేదు ఆయన. ఎక్కడ వదిలిపెట్టిండు? రంగు మార్చుకున్నాడు అంతే. ఇప్పుడు మన షర్టు ఓ రోజు తెల్ల షర్ట్ వేస్తే నేను ఒక రోజు వేరే షర్ట్ వేస్తా. రేవంత్ రెడ్డి షర్ట్ మార్చుకున్నాడు కానీ గుండెల్లో టీడీపీ ఉంటుంది. కాంగ్రెస్లో ఆయన ఇమ్మడలేడు. కాంగ్రెస్ పొరపాటు చేసింది ఆయన ముఖ్యమంత్రిని చేసి. ఆయన మంచి బుద్ధి చెప్తున్నాడు. ఎటువంటి బుద్ధి చెప్తున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కంటే? నేను బాజాబ్తా రాసిస్తా, నేను మళ్ళీ నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను ఒక 40 ఏళ్ళు బతుకుతా అనుకుందాం, లేదా ఇంకా 30 ఏళ్ళు బతుకుతా అనుకుందాం, మళ్ళీ అయితే కాంగ్రెస్ని తెలంగాణలో చూడలేను నేను. అట్లా 2 రాష్ట్రాల్లో జరిగింది, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో. 63లో లాస్ట్ కామరాజ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్కి తమిళనాడులో. పశ్చిమ బెంగాల్లో 67 సిద్ధార్థ శంకర్ రాయ్ అనుకుంటా, ఆయన లాస్ట్ ముఖ్యమంత్రి. మళ్ళీ ఎన్నడూ అక్కడ బతికి బట్టగట్లేదు కాంగ్రెస్ ఆ 2 రాష్ట్రాల్లో. ఈ తెలంగాణ 3వ రాష్ట్రం అవుతుంది అట్లా. మళ్ళీ ఎన్నడూ ఇక్కడ కాంగ్రెస్ రాదు. ఎందుకంటే ఎంత డ్యామేజ్ చేయాలనో. ఈ గద్దెలను కూలిస్తే మళ్ళీ కడతారు కానీ పునాదుల నుంచి పెళ్ళగిస్తున్నాడు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి. దద్దమ్మలకేమో సోయలేదు. ఇక మంత్రులు ఏం చేస్తారు? పైనుంచి వాళ్ళకి సోయి లేకపోతే, సోయి లేదు ఎందుకు, మూటలు పంపుతున్నాడు. మూటలు పంపినప్పుడు సోయి ఎట్లుంటుంది వాళ్ళకు? ఆరోపణలు అయితే వస్తున్నాయి కదా మూటలు పంపుతున్నాడు అని. మంత్రులే చేస్తున్నారు పరోక్షంగా.
మరి ఇక ఇట్లున్నప్పుడు ఎక్కడ ఇంకోటి ఏదన్నా కానీ మూటలు పంపని ఆయన పార్టీ ఆయన ఇష్టం, దానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఆయన అనుకున్న హామీలు, ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ఇవి అమలు చేయకపోతే ప్రజలు ఎట్లా మళ్ళా బట్టగట్టనిస్తారు ఆ పార్టీని? ఆ. తర్వాత ఒక ముఖ్యమంత్రి ఉండి ఇప్పుడు ప్రమాణ స్వీకారం అప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఇంకోరు ఆయన ఏం చెప్తారు? రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని అంటారు. జెండా గద్దెలు గులగొట్టు అనడం ఏంటిదమ్మా అది? టీడీపీ పట్ల అనురాగం, బీఆర్ఎస్ పట్ల ద్వేషం. మరి రాగద్వేషాలకు అతీతంగా లేడు కదా ఈ ముఖ్యమంత్రి. ఎన్నోసార్లు అసెంబ్లీ సాక్షిగా రికార్డులలో కూడా దొరుకుతుంది, పండబెడుతోకుతా. ఇవన్నీ ఏంటంటే ద్వేషం, అడుగడుగున ద్వేషం. అయితే గవర్నర్ కళ్ళు మూసుకున్నాడా? రాష్ట్రపతికి ఎందుకు రిపోర్ట్ పంపుతలేడు? మోడీ ప్రభుత్వం చూస్తే ఎందుకుంటుంది? వేరే ముఖ్యమంత్రిని అయితే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడితే వాళ్ళు క్షమిస్తారా? మరి చంద్రబాబు నాయుడుతో నెక్సెస్ ఉన్నది కాబట్టే కదా వాళ్ళు మోడీ చూడనట్టు వదిలేస్తున్నాడు. రాగద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన ముఖ్యమంత్రి విపరీతమైన ద్వేషంతో మాట్లాడుతున్నప్పుడు, లా అండ్ ఆర్డర్ సమస్యలను క్రియేట్ చేసే విధంగా జెండా గద్దెలను కూల్చాలని అంటున్నప్పుడు ఆయన ఒక్క క్షణమన్నా ఆ సీట్లో కూర్చొనిస్తారా? రద్దు చేయరా? ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వాన్ని ఆయన బర్తరఫ్ చేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేసే పవర్స్ రాజ్యాంగం ఇచ్చింది, ఆర్టికల్ 356. ఎందుకు చూస్తున్నాడు మోడీ? ఇంకా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడు ఏదైనా మాట్లాడొచ్చా? డీజీపీ గారు ఎందుకు చూస్తున్నట్టు? అతీతుడా ఏమన్నా చట్టానికి? ఒక ముఖ్యమంత్రి అతీతుడా? అంటే ఏదన్నా కానివ్వండి అమ్మా, ఇప్పుడు ఏంటంటే పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది కాంగ్రెస్ నాయకత్వంలో. ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలే కాదు, కనీసం అదివరకు ఏదైతే పునాదిని క్రియేట్ చేశారో బీఆర్ఎస్ గవర్నమెంట్, దాన్ని కూడా బద్దలు కొడుతున్నారు ఇవాళ. రాబోయే 2 సంవత్సరాల్లో ఆర్థికంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ, అన్ని రంగాలలో కూడా ఇది తిరోగమన దిశలో పోతుంది. ఇప్పటికే కాగ్ చెప్తున్నది ఆర్థికంగా తిరోగమన దిశలో పోతున్నదని. అన్ని రంగాలలో కూడా నష్టాలను ప్రజలు చూడాల్సి వస్తుంది. తెల్లారు లేస్తే కేసీఆర్ ఇట్లా చేసిండు, కేసీఆర్ అట్లా చేసిండు, అవినీతిని అంతం చేసినాం, తెలంగాణలో ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది, ఇట్లా మాట్లాడతారు. ఇలా ఖమ్మంలో మాట్లాడుకుంటా టీడీపీని ఇక్కడ అంతం చేసిండు కేసీఆర్, టీడీపీని ఇక్కడ లేకుండా చేసిండు కేసీఆర్, అందుకని 100 మీటర్ల లోపల పాతి పెట్టాలా బీఆర్ఎస్ పార్టీని అంటాడు. అది ఇప్పుడు ఆయన, నేను చాలా కాలం నుంచి చెప్తున్నా, ఈయన మనిషి భౌతికంగా కాంగ్రెస్లో ఉన్నాడు, మానసికంగా టీడీపీలో ఉన్నాడని నేను డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఈయనను పడగొట్టకుండా కాపాడుతున్నదే చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు ఎవరిని పెట్టుకోమంటే వాళ్ళని అడ్వైజర్స్గా పెట్టుకుంటున్నాడు. జలవనరులను దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు ఈయన డమ్మీగా ముందు పెట్టి ముఖ్యమంత్రిగా పరోక్షంగా తన మాటే నెగ్గించుకుంటా ఉన్నాడు. ఇవాళ సాక్షాత్ ఆయనే ప్రూవ్ చేసిండు కదమ్మా. అది టీడీపీని పాతిపెట్టినందుకు జెండా గద్దెలు బీఆర్ఎస్ గులగొట్టం అని టీడీపీ నాయకులు అంటారు. కాంగ్రెస్ నాయకుడు ఎట్లా అంటాడు? అసలు కాంగ్రెస్ను భూస్థాపితం చేయడానికి కదా టీడీపీ వచ్చింది. ఇవాళ బహుశా ఆయన వర్ధంతి నిన్ననా ఇవాళనో, ఎన్టీ రామారావు వర్ధంతి నిన్న అనుకుంటా. ఎన్టీ రామారావు 18 ఇవాళనే 18 కదా ఆయన వర్ధంతి. ఇవాళ ఆయన ఆత్మ క్షోభిస్తుంది. ఆ జన్మాంతం కాంగ్రెస్ ను వ్యతిరేకించిన వ్యక్తి ఎన్టీఆర్. అదే దేశంలో కాంగ్రెస్ కు బీజేపీకి పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమనైతే శత్రుత్వం ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తాడు, ఇక్కడనేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి టీడీపీకి సపోర్ట్ చేస్తాడు. అసలు అది కాదు, టీడీపీ సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇప్పుడు ఏ పార్టీని బొంద పెడతానని వచ్చిన పార్టీ ఆయనకు బొమ్మ పెట్టుకుంటారు ఇప్పటికి కూడా. ఎన్టీ రామారావుది ఏకంగా తన ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డది కదా. ఒక్క క్యాండిడేట్ కూడా ఎలక్షన్లో పెట్టలే కదా. 10-15% ఓట్ బ్యాంక్ ఉండే వాళ్ళకు. ఒకవేళ కనుక టీడీపీ పోటీ పెట్టి ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఎందుకంటే టీడీపీకి ఎంత లేదన్నా 10-12% అయితే ఉన్నది కదా. ఓడిపోయింది ఎంత తేడా అమ్మా? 2%. అంటే రేవంత్ రెడ్డి కోసం, టీఆర్ఎస్ను ఓడించడం కోసం వాళ్ళు ఏ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినలో ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాడు చంద్రబాబు నాయుడు. దానికోసం తన క్యాండిడేట్లను కూడా పెట్టకుండా
ట్రయాంగిల్ ఫైట్ ఉండొద్దు అని చెప్పి ఆయన పెట్టలేదు. మోడీ గారికి చెప్పి కూడా చాలా స్థానాలలో పోటీ నామమాత్రంగా ఉండేటట్టు చేసి దూకుడుగా పోతున్న బండి సంజయ్ని కూడా వెనక్కి లాగడానికి ఇదంతా చంద్రబాబు కాన్స్పిరసీ. తన ఆంధ్ర పోయిండు కాబట్టి ఇక కేసీఆర్ని ఢీకొనలేడు. శిఖండిని ముందు పెట్టి ఆయనే ఈ కసి తీర్చుకున్నాడు కేసీఆర్ మీద. సరే ఏదన్నా కానివ్వండి, ఇక్కడ మనము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తా అన్న ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా ప్రతిపక్ష పార్టీ జెండా గద్దెలు కూల్చాలని చెప్పి మాట్లాడితే దీన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారో వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే ఈ స్థాయికి రాజకీయాలు దిగజారినప్పుడు కాపాడాల్సింది మళ్ళీ ప్రజలే. ఒక జంజీ ఉద్యమం వస్తే తప్ప మనము ఈ పరిస్థితులకు ఆపలేం, వీటిని అడ్డుకోలేం. ఇదేదో గవర్నర్ పట్టించుకోడు, కోర్టు పట్టించుకోదు, స్పీకర్ పట్టించుకోడు, ఎవ్వరు పట్టించుకోరు. కాపాడుకోవాల్సింది మళ్ళీ ప్రజలే. ఇక ప్రజల్లో ఆ చైతన్యం రాకపోతే ఇట్లా సఫర్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఆకలి చావులు స్టార్ట్ అవుతాయి, మళ్ళీ దుబాయ్ బొంబాయి బొగ్గుబాయి బతుకులే మళ్ళీ స్టార్ట్ అవుతాయి. వాళ్ళు చేసిన ఆ తప్పుకు ఈ 5 ఏళ్ళు ప్రతిరోజు కుమిలి క్షోభపడే విధంగా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. 5 సార్లు పడాల్సిన రైతు బంధు ఒక్కసారి పడ్డది. రుణమాఫీ సగం కూడా కాలేదు. అక్కడనే ఉన్నాయి. ఏ ప్రాజెక్టుకు తట్టడి మన తీసింది లేదు, ఇంత రూపాయి పెట్టింది లేదు. ఆయన ఒక్క కొడంగల్ ఎత్తిపోతల పథకం తప్ప దేనికి రూపాయి పెడతలేడు. మరి ఇట్లుంటే ఎట్లా ముందుకు పోతుంది? మంత్రుల పరిస్థితి ఎట్లా దిగజారిపోయిందంటే పాపం కోమటిరెడ్డి మీద వచ్చిన ఆరోపణలకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇటు బట్టి విక్రమార్క మీద ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన ముచ్చట మీద ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. నిజంగానే వీళ్ళ మధ్య కుమ్ములాటలు తారాస్థాయికి చేరినాయి అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గట్టిగా నిలబడితే మంత్రుల మీద రాసే ధైర్యం దమ్ము ఉన్నదా వీళ్ళకు? ఎన్టీవీ చౌదరికి కానీ ఈ ఏబిఎన్ రాధాకృష్ణకి కానీ ఆయన సపోర్ట్ లేకుండా వీళ్ళ మీద రాయగలుగుతారా? ఇదంతా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది ఈ రాతల ద్వారా తెలుస్తూ ఉన్నది. బహిరంగంగానే సమర్థిస్తున్నాడు కదా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలే ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీడియానో లేకుంటే ఛానళ్ళ ద్వారానో కోర్టుల ద్వారానో గవర్నర్కి అప్పీల్ చేయడం ద్వారానో ప్రతిపక్షాలు రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం ద్వారానో ఈ రేవంత్ రెడ్డి కళ్ళెమేయడం సాధ్యం కాదు. బంగ్లాదేశ్ శ్రీలంకలో ఏం జరిగిందో ప్రజలు అర్థం చేసుకోవాలి, రియాక్ట్ కావాలి. ప్రజల చేతుల్లోనే ఉంటుంది ప్రజాస్వామ్యాన్ని. దీన్ని ప్రజాస్వామ్యం అని అనలేము. ప్రజాస్వామ్యం మంట కలిసేటప్పుడు కాపాడుకోవాల్సింది ప్రజలే. వాళ్ళ లోపల కొంచెమన్నా స్పృహ రావాలి, అది ఎదగాలి, ఏదో ఒక రోజు బగ్గుమనాలి. అట్లయితే తప్ప ఇది ఆగదు. ఈ పాలకులు భయపడేది ఓన్లీ ప్రజలకే. ఇవన్నిటిని వాళ్ళు కొనగలుగుతారు, అన్నిటిని మేనేజ్ చేయగలుగుతారు. ప్రజలు తిరుగుబాటు చేస్తే మాత్రం తోక ముడుచుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు షేక్ హసీనా ఏం చేసింది? రాత్రి పారిపోయి ఇండియాకి వచ్చింది స్పెషల్ ఫ్లైట్లో. రాజపక్ష ఏం చేశాడు? విమానం పట్టుకొని పోతే ఏ దేశానికి రానియమని చెప్పారు. ఆ స్థితి రానియకూడదు. అది వచ్చినాడు ఎవరు రేవంత్ రెడ్డిని కాపాడలేరు. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. జై తెలంగాణ.